డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఎఫ్సెట్. ఆల్రెడీ ఈ ఎఫ్సెట్ అయితే మరి బైపీసీ స్టూడెంట్స్కి అయిపోతుందమ్మా, బైపీసీ స్టూడెంట్స్కి అయిపోతుంది. మరి ఎంపీసీ స్టూడెంట్స్ ఇంకా జరగాల్సి ఉంది. మరి ఎప్పుడు జరుగుతుంది ఎగ్జామినేషన్ ఒకసారి చూసేద్దాం మనం. ఎగ్జామినేషన్ అయితే డేట్స్ ఆల్రెడీ అందరు కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని 4-5 తారీఖు అయిపోయింది బైపీసీ స్టూడెంట్స్కి. 4-5 ఇంకా 9-11 తారీఖు అమ్మ, 11 తారీఖు. మరి ఈ సంవత్సరం అయితే కొత్త విధానం అయితే వచ్చేసింది. మరి కొత్త విధానం ఏం సార్ మరి అంటారు. మరి ఎగ్జామ్ రాసిన వెంటనే మీకు మార్క్స్ వచ్చేస్తున్నాయి అమ్మ. ఎగ్జాము అయిపోగానే మీకు మార్క్స్ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే మీకు బిట్స్ పిలాని అదేవిధంగా అమృత విట్టు అలాగా కొద్దిగా అమృత కాదు బిట్స్ పిలాని ఇలాగా మార్క్స్ డిస్ప్లే అవుతాయి. మనకి 160 మార్కులు కదా, 160 మార్కులు. మ్యాథమెటిక్స్ మనకి 80 మార్కులు, ఫిజిక్స్ 40 మార్కులు, కెమిస్ట్రీ 40 మార్కులు, మొత్తం 160 మార్కులు మరి ఎగ్జామినేషన్ పెడతారు. అవ్వగానే మరి వితిన్ 1 మినిట్లో 1 సెకండ్లో మీకు మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి అరేంజ్మెంట్స్ అయితే ఈసారి తెలంగాణ ఎంసెట్ వాళ్ళు చేశారు. మరి మీకు మార్క్స్ సపోజ్ ఇన్ని మార్క్స్ వస్తే ఏ విధంగా ఎంత ర్యాంక్ వచ్చిందో రావచ్చో చూద్దాం ఒకసారి. వీళ్ళు లాస్ట్ ఇయర్ ఇచ్చేసారు. ఇక్కడ కూడా స్టూడెంట్స్ 80 మార్కులు అమ్మ, 80 మార్కులు వస్తే మీకు 2000 ర్యాంకు దాకా వచ్చే అవకాశం ఉంది. 2600, 75 పైన వస్తే 2600 నుంచి 3900, మరి 60 పైన వస్తే మీకు 14,415 ఈ యొక్క ర్యాంక్స్. ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇది అగ్రికల్చర్ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి మీకు ఇమ్మీడియట్గా రిజల్ట్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట. అక్కడ స్టూడెంట్స్కి 40 వరకు ఇస్తున్నారు. 40 క్వాలిఫైయింగ్ కదా మనకి. మీకు ఇమ్మీడియట్గా మీరు క్వాలిఫై అయింది. సపోజు ఎస్సీ స్టూడెంట్స్ అంటే నో ప్రాబ్లం అమ్మా. ఎస్సీ స్టూడెంట్స్ మరి తక్కువ మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఇక ఓసీ పిల్లలు కానీ ఓబీసీ, బీసీఏ, బీసీబీ, మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా నో ప్రాబ్లం. వీళ్ళకి తక్కువ మార్కు సపోజ్ 30 మార్కులు వస్తే యూఆర్ నాట్ క్వాలిఫైడ్ అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు. జనరల్గా వీళ్ళు మాత్రమే క్వాలిఫై అయ్యి అవకాశం ఉంది. ఇమ్మీడియట్గా ఎగ్జామినేషన్ అవ్వగానే మీకు మార్క్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయమ్మ, గుర్తుపెట్టుకోండి. 80 మార్కులు పైన తెచ్చుకుంటే వీళ్ళందరూ కూడా టాప్ కాలేజీల్లో మరి సిబిఐటీలో సిఎస్సి, సిబిఐటి, విఎన్ఆర్ ప్రైవేట్ కాలేజీ, తర్వాత వాసవి వీటిల్లో RRR, జిఆర్ఆర్, గోకరాజు, రంగరాజు, సివిఆర్ కాలేజ్ ప్రైవేట్ కాలేజెస్, సివిఆర్ కాలేజీ, తర్వాత ఎంజిఐటి కాలేజ్, ఇలాంటి మంచి కాలేజీలో, తర్వాత కేఎంఐటి కాలేజీ, తర్వాత బీవీఆర్ఐటి ఇలాంటి కాలేజీల్లో మరి సీట్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మరి గవర్నమెంట్ కాలేజీలు అంటే ఫేమస్. ఇక గవర్నమెంట్ కాలేజీలో మనకి జేఎన్టీయు హైదరాబాద్ కూకటపల్లి, జేఎన్టీయు తర్వాత ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అమ్మ. ఈ 2 కాలేజీల్లో మీకు మంచి మార్క్స్ వస్తే మరి సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సపోజు 80 మార్కుల పైన వీరెవరికి వచ్చినా కానీ టాప్ కాలేజీల్లో ఏ కాలేజీలో మీకు కానీ 80 మార్కులు పైన తెచ్చుకోండి. మరి తెలంగాణలో ఉన్న ఏ టాప్ కాలేజీలో అయినా ఏ బ్రాంచ్ అయినా వచ్చే అవకాశం ఉంది. 75 కనీసం 75 మార్కులు పైన తెచ్చుకుంటే మీకు ఏ బ్రాంచ్ అయినా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 70 మార్కులు ఓకే, 70కి వెళ్ళిపోదాం. ఇక్కడ 70 నుంచి 80 మార్కులు తెచ్చుకుంటే ఏ కాలేజీలో అయినా సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సపోజ్ ఇక్కడ నుంచి 65 పైన వస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ 100% వస్తుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. 100% ఫీజు రియంబర్స్మెంటు. మంచి కాలేజీల్లో కూడా సీట్స్ వస్తాయమ్మా. రిజల్ట్స్ వచ్చిన మరి ఎగ్జామ్ రాసిన వెంటనే ఈసారి మార్క్స్ డిస్ప్లే అవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు మరి కామెంట్లో పెట్టండి. మనకి 9 తారీఖున 9 నుంచి ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా. ఆల్ ది స్టూడెంట్స్ మరి కామెంట్లో పెడితే ఏ విధంగా స్టూడెంట్స్ రాశారో కూడా తెలుస్తుంది. ఈసారి కొత్త విధానం అయితే ఎంసెట్ వాళ్ళు అయితే తీసుకురావటం అయితే జరిగింది. స్టూడెంట్స్ ఆ విధంగా ప్రిపరేషన్కి మరి కొద్దిగా మాక్ టెస్టులు ప్రిపేర్ అవ్వండి అమ్మ. మాక్ టెస్టులు ఇలాగ ప్రిపేర్ అయితే మాక్ టెస్టులు, తర్వాత పీవైక్యూస్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. పీవైక్యూస్ ఇలా మాక్ టెస్టులు పీవైక్యూస్ ప్రిపేర్ అయితే కొద్దిగా మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్స్ మెయిన్
మార్క్స్ తర్వాత ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి. మార్క్స్ నుంచి ర్యాంక్స్ వస్తాయి. మీకు 70 మార్కులు తెచ్చుకుంటే ఏ కాలేజీలోనైనా సీటు వచ్చింది ఓవరాల్గా. ఇక చూడండి, ఇక 70 మార్కుల పైన 70 తెచ్చుకుంటే ఏ కాలేజీలోనైనా సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి కొంతమంది అయితే ఎంసెట్ మరి కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎంసెట్ కౌన్సిలింగ్లో మనకి ఓన్లీ ఎఫ్సెట్ మనం మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ గైడెన్స్ ఇస్తాం. 2000 రూపీస్ మనం వాట్సాప్ నెంబర్ ఇది. జేఈ వాళ్ళకు కూడా ఎవరైనా ఉంటే జేఈ వాళ్ళకు కూడా మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇది వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఎగ్జామ్ రాసిన వెంటనే మార్క్స్ ఈసారి దానివలన మీకు ఎంత ర్యాంక్ వస్తుందో మీరు తెలుసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.